మెయిన్ ఎక్స్ పోస్ట్లో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు 85,000 వీసాస్ రివోక్ చేశాము, దట్ ఇంక్లూడింగ్ 8,000 స్టూడెంట్ వీసాస్ రివోక్ చేశామని చెప్పి. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఇమిగ్రేషన్ ఫార్మ్స్ వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్స్లో పెట్టుకుంటున్నారు. చాలా డియుఐ రిలేటెడ్ H1 H4లు రివోక్ అవుతున్నాయి అని చెప్పేసి. అదైతే యాక్చువల్గా నేను చదివాను చాలా చోట్ల కూడా. అదర్ దాన్ ఇమిగ్రేషన్ లాయర్ వెబ్సైట్లు కాకుండా వేరే న్యూస్ వెబ్సైట్స్ అన్నిట్లో కూడా చూస్తే ఎస్, అంటే ఒకప్పుడు ఏవైతే క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో దట్ ఇంక్లూడ్స్ డియుఐ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, లేకపోతే ఇంకా ఎనీ అదర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కనుక ఏమన్నా ఉంటే, అంటే మీరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎప్పుడైనా ఎక్కింటే మీరు ఫింగర్ ప్రింట్స్ ఇచ్చింటే వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర ఉండుంటాయి కాబట్టి మీ వీసా రివోక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి న్యూస్లో. మెయిన్ కొన్ని వీసాలు అయితే రివోక్ అయినాయి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇమిగ్రేషన్ దాంట్లో పెట్టారు అంటే వాళ్ళని ఎవరో ఒకరు అప్రోచ్ అయ్యే ఉంటారు కదా, నా వీసా రివోక్ అయింది, నా వీసా రివోక్ అయిందని. బట్ ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే, లోకల్లో కనుక మీరు అమెరికాలో ఉన్నారనుకోండి, ఒకవేళ మీ వీసా రివోక్ అయినా కానీ మీ H1B స్టేటస్ అయితే లీగల్గా వ్యాలిడే ఉంటుంది. బట్ మళ్ళీ ఒకవేళ మీరు ఇండియా వెళ్ళి రావాలంటే మాత్రం మీరు H1 స్టాంపింగ్ చేయించుకునే రావాలి. దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేట్ అనమాట. సో దానికి మామూలుగా ఈ డియుఐ ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ డియుఐలో కనుక దొరికితే జనరల్గా వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కన్విక్ట్ అవుతారా అవరా అనే దాన్ని బట్టి ఒక్కొక్కసారి ఫైన్ వేయడము, లేకపోతే అది ఆ పర్సంటేజ్ని బట్టి ఉంటుంది. దాంట్లో డియుఐ అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అని ఒకటి ఉంటుంది, ఇంటాక్సికేటెడ్ అని ఒకటి ఉంటుంది.